హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ కొత్త వీడియోలో అయితే మన ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఉంటుంది కదా, దాన్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకైతే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఏమాత్రం ఈ వీడియోని టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మీ ముందైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. సింపుల్గా మీరు ఇక్కడ ఒక అయితే ఆప్షన్ కింద రావడం జరుగుతుంది, యువర్ ప్రొఫైల్ అని. సింపుల్గా మీ ఈ ప్రొఫైల్పై క్లిక్ చేసేయాలి. మీరు ఎలా ఈ ప్రొఫైల్పై క్లిక్ చేస్తారో చేసిన తర్వాత మీకైతే ఇలాంటి మరి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, రైట్ సైడ్ టాప్లోనైతే ఇక్కడ పైన ఒక 3 లైన్స్ కనిపించడం జరుగుతుంది కదా. సింపుల్గా మీరు ఈ 3 లైన్స్పై క్లిక్ చేసేయాలి. మీరు ఎలా ఈ 3 లైన్స్పై క్లిక్ చేస్తారో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. మీ ముందైతే ఇలాంటి అయితే కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్లో అయితే ఒక ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. సింపుల్గా మీరు అకౌంట్ సెంటర్ అని చూడవచ్చు. ఇక్కడ సింపుల్గా మీరు అయితే అకౌంట్ సెంటర్పై క్లిక్ చేసేయాలి. మీరు ఎలా ఈ అకౌంట్ సెంటర్పై క్లిక్ చేస్తారో మీ ముందైతే మరి ఇలాంటి కొన్ని అయితే ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఆప్షన్పై క్లిక్ చేసేయాలి. మీరు ఇక్కడ చూడవచ్చు మేనేజ్ అకౌంట్స్ అని. సింపుల్గా మీరైతే ఈ మేనేజ్ అకౌంట్స్పై ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే మీ ప్రొఫైల్ అనేది రావడం జరుగుతుంది. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అని. మీరు ఏ ప్రొఫైల్ అయితే డిలీట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడవచ్చు. నేను సింపుల్గా ఇక్కడ మేనేజ్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ మేనేజ్ అని. సింపుల్గా నేను ఇక్కడ మేనేజ్ ఆప్షన్పై క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. మరి ఇక్కడైతే రెండు అయితే ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఒకటి డీయాక్టివేషన్, డిలేషన్, మరి ఇంకొకటి అయితే మెమొరైలైజేషన్ అని. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఆప్షన్పై క్లిక్ చేసేయాలి. డీయాక్టివేషన్ ఆర్ డిలేషన్ ఉంది కదా, నేనైతే ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తాను. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే మీ ముందైతే ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఆప్షన్ అనేది డిలీట్ చేసుకోవడానికి, ఈ ఆప్షన్ అనేది డీయాక్టివేట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్పై క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు డీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీరైతే ఈ డీయాక్టివేట్ అకౌంట్ ఉందిగా, సింపుల్గా దీనిపై క్లిక్ చేయండి. నేనైతే ఈ వీడియోలో మీకు డిలీట్ చేయడం చెప్పబోతున్నాను. సో నేనైతే డిలీట్ పై ట్యాప్ చేస్తాను. డిలీట్ పై ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు. నేను ఇక్కడ డిలీట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా చూడవచ్చు. కంటిన్యూ ఒక ఆప్షన్ ఉందిగా, సింపుల్గా మీరు కంటిన్యూ పై క్లిక్ చేసేయాలి. మీరు ఎలా ఈ కంటిన్యూ పై క్లిక్ చేస్తారో మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. మీ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, ఎంతమంది ఫాలోయింగ్ ఉందో అనేది ఇక్కడ చూపించబోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు. కంటిన్యూ ఆప్షన్ అనేది వచ్చేసింది కదా. సింపుల్గా మీరు మళ్ళీ అయితే ఈ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసేయాలి. మీరు ఎలా ఈ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేస్తారో మీరు ఇక్కడ చూడవచ్చు. మీరు మీ అకౌంట్ని అయితే డిలీట్ చేస్తున్నారు కదా, అయితే మీరు ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారు అనే ఒక రీజన్ అయితే ఇక్కడ చెప్పాలి అన్నట్టు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు. నేను ఇక్కడైతే ఏదైనా ఒక ర్యాండమ్ అనే రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా ఒక ర్యాండమ్ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు చూడవచ్చు. కంటిన్యూ ఒక ఆప్షన్ ఉందిగా, సింపుల్గా మీరు కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేసేయాలి. మీరు ఎలా ఈ కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేస్తారో సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక అయితే ఆప్షన్ ఉంది కదా, కంటిన్యూ అని. సింపుల్గా మళ్ళీ మీరు ఈ కంటిన్యూ పై క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు. లాస్ట్లో ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ కాదు, సెకండ్ లాస్ట్ అనుకోండి. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు. మీ ముందు అయితే పర్మనెంట్లీ డిలీట్ అకౌంట్ అని వచ్చేసింది కదా. సింపుల్గా మీరైతే ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ మీ అకౌంట్ అయితే ఇప్పటికి కూడా టైం ఉంది, ఇప్పటికి కూడా మీరు డీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటేనైతే ఇక్కడ క్లిక్ చేయండి. లేకపోతే మీరు పర్మనెంట్గా మీ అకౌంట్ అనేది డిలీట్ చేసుకోవాలనుకుంటేనైతే ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కంటిన్యూ మీద. నేను సింపుల్గా అయితే నేను అకౌంట్ డిలీట్ చేయడానికి కంటిన్యూపై క్లిక్ చేస్తాను. నేను ఎలా ఈ కంటిన్యూపై క్లిక్ చేస్తానో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఒక పాస్వర్డ్, అంటే మీ ఇన్స్టాగ్రామ్కి మీరు ఏం పాస్వర్డ్ పెట్టుకున్నారో ఇక్కడ మీ లాక్ అనేది పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కంటిన్యూ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు మళ్ళీ ఆ కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేసేయాలి. మీరు ఎలా ఆ కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేస్తారో మీ ముందైతే ఇక్కడ లాస్ట్లో ఒక కన్ఫర్మేషన్ పాపప్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు. కన్ఫర్మ్ పర్మనెంట్ అకౌంట్ డిలేషన్ అని ఇక్కడ చెప్పేసి వచ్చేసింది కదా. మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 22 జూలై 2026 అని. ఫ్రెండ్స్, మీరు ఈ డేట్ లోపల మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని లాగిన్ చేసుకున్నట్టయితే మీ ఇన్స్టాగ్రామ్ అనేది మళ్ళీ అయితే లాగిన్ అయిపోతుంది, డిలీట్ కాదన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ 22 జూలై 2026 లోపల అయితే మీ అకౌంట్ని మీరు మాత్రం లాగిన్ చేసుకోకండి. ఒకవేళ చేసుకున్నట్టయితే మీ అకౌంట్ అనేది డిలీట్ కాదన్నమాట, మళ్ళీ అయితే రిటర్న్ రాబోతుంది అన్నమాట. మీరు ఒకవేళ డిలీట్ చేసుకోవాలనుకుంటే మీకు చూడవచ్చు. డిలీట్ అనే అకౌంట్ ఉందిగా, సింపుల్గా ఇదే లాస్ట్ ప్రాసెస్, ఇదే లాస్ట్ స్టెప్. ఇంకా సింపుల్గా మీరు ఈ డిలీట్ అకౌంట్పై క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. మీ ముందు అయితే ఇక్కడ 2-3 సెకండ్స్ ఇక్కడ లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే మీ అకౌంట్ అనేది పర్మనెంట్గా అయితే డిలీట్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు.
నా అకౌంట్ అనేది ఇక్కడ ఆల్రెడీగా ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోయిందన్నమాట. లాగౌట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ అయితే లాగిన్ చేసుకో అని చెప్తుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ విధంగానైతే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని పర్మనెంట్‌గా డిలీట్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు కంపల్సరీగా నచ్చిందనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చినట్టుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌లోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం మన నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్‌తో. అప్పటి వరకు బాయ్ బాయ్.